హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో చాలా రోజుల నుండి వాటర్ రాకపోవడంతో మహిళ కన్నీటి పర్యంతమైంది. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహిళను సముదాయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటర్ సమస్య లేకుండా చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాటర్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్లు తప్ప మరేం కనపడడం లేదని ఎమ్మెల్యే సబితా తెలిపారు. ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యత లేకుండా ఎవరు ఇస్తోందని మండిపడ్డారు. ఇక వారం రోజుల్లో ఎన్టీఆర్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న వాటర్ సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మంచినీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు. గతంలో లేని నీటి సమస్య ఇప్పుడు ఎందుకు వస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వ్యవస్థలను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కనీసం ఒక 100 ఇండ్లకి అసలు నీళ్ళే రావట్లేవు 3 నెలల నుండి అని చెప్తా ఉన్నారు. నిజంగా చాలా బాధాకరం. అధికారులకు ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పైన హైయర్ ఆఫీసర్స్ దృష్టి తీసుకెళ్లి వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కర్మ ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఏ మూల చూసినా కూడా వాటర్ ట్యాంకులే తిరుగుతున్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా మొత్తం కూడా అటు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని సమస్య సాల్వ్ చేయడం జరిగింది. కానీ 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు పోయిన తర్వాత ఈ 1 సంవత్సరంలోనే మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది. అసలు జిహెచ్ఎంసీ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా, వాటర్ ట్యాంకులకు ఆస్కారం లేకుండా కేసీఆర్ గారి పాలన జరిగింది. కానీ ఈ పాలన రాగానే ఇమీడియట్గా ఏ గల్లీలో చూసినా, ఏ కాలనీలో చూసినా వాటర్ ట్యాంకర్లు ఈరోజు దందా నడుస్తూ ఉంది. జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులు, వాటర్ వర్క్ సంబంధించిన అధికారులందరూ కూడా దయచేసి అధికారులందరూ ఫాలోఅప్ చేసి హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైనా కూడా గ్రామాలలో కూడా అదే సమస్య తీసుకొచ్చారు. కనీసం ఉన్న వ్యవస్థను వాడుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా, మంచినీటి సమస్య లేకుండా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఉల్కరు పలకరు, వాళ్ళకి బాధ్యత లేదన్నట్టే వదిలేస్తారు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది. మరి మంచినీళ్ళ సమస్య వస్తుందంటే బాధ్యతగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి. నీళ్ళకి హైదరాబాద్ నడబడినా అయ్యో రామా నీళ్ళు కావాలని ఏడుస్తున్నారు ప్రజలు. మరి ముందున్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇది మీ వైఫల్యం కాదా అని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నారు. ఇప్పటికైనా రివ్యూ చేసుకొని సమస్య సాల్వ్ చేయమని కోరుతున్నాను. అంటే అధికారులకైతే చెప్పాను, ఒక వారం రోజులు టైం ఇవ్వమన్నారు. వారం రోజులు చూస్తాము, వారం రోజులు చూసి సాల్వ్ అయితేనే సరిపోయాయి. లేదంటే పెద్ద ఎత్తున అధికారులను నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించండి. భూముల అమ్మడం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్య